లోకానికే వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఆ కథనం ఇప్పుడు విందాం. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతికి అదితీదేవికి అసురుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. రాక్షసుల ఆగడాలు భరించలేక దేవతలంతా తమ తేజస్సును కోల్పోయారు. తన కుమారులైన దేవతల దీనస్థితిని చూసి తల్లి అదితి తట్టుకోలేకపోయింది. అసురులను సంహరించి దేవతలకు తిరిగి పూర్వవైభవం తెచ్చే శక్తివంతుడైన కుమారుడు కావాలని ఆమె కోరుకుంది. అందుకోసం ఆమె సాక్షాత్తు ఆ సూర్యభగవానుడినే ప్రార్థిస్తూ కఠినమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన సూర్యుడు తానే స్వయంగా ఆమె గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. ఆ తరువాత అదితి గర్భం దాల్చింది. కాని గర్భవతిగా ఉన్నా కూడా ఆమె కఠిన ఉపవాస దీక్షలు చేసేది. ఇది చూసిన కశ్యపుడు కోపంతో, ఇలా ఉపవాసాలతో కడుపులో ఉన్న అండాన్ని చంపుకుంటావా అని అన్నాడు. సంస్కృతంలో మృత అంటే చనిపోయినా, అండా అంటే గుడ్డు అని అర్థం. కాని ఆశ్చర్యంగా ఆ అండం నుండి మహాతేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. కశ్యపుడి మాటల వల్ల ఆ బాలుడికి మార్తాండు అని పేరు వచ్చింది. అదితికి పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. పుట్టగానే తన సహజమైన ప్రచండమైన తేజస్సుతో ఆ బాలుడు అసురులందరినీ పల్సన చేసి చీకట్లను పారద్రోలి ముల్లోకాలకు వెలుగునిచ్చాడు. ఆయనే మనం నిత్యం పూజించే సూర్యనారాయణమూర్తి. ఇది సూర్యుడి ఆవిర్భావ కథ. నవగ్రహాలలో మన మనస్సుకు కారకుడైన రెండవ గ్రహం చంద్రభగవానుడు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.